హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ కూడా సర్వసాధారణంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా అందరికీ కోపం వచ్చేస్తుంది. కోపం అనేది ఏ విధంగా వస్తుందంటే, ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనల్ని ఏమన్నా అన్నప్పుడు, లేదా మనకి సపోజ్ ఏమన్నా మనకు నచ్చని పని ఏమన్నా చేసినప్పుడు ఆ ఫీలింగ్ అనేది కోపం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందంటే బ్రెయిన్కి షర్రని షాక్ కొట్టేట్టు వస్తుంది కోపం ఒకసారి. అసలు ఈ కోపం ఎందువలన వస్తుంది, ఏమి దీని కారణము, ఇది మనం చూసినట్లయితే సడన్గా వచ్చేటటువంటి కోపాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలా అంటే మనము దీనికి ఒక కథ చెప్తాను నేను. ఓకేనా? ఆ కోపంలో మనం ఎటువంటి తప్పులు చేస్తాము, ఎటువంటి తప్పులు చేయకూడదని నేను మీకు సింపుల్గా ఒక చిన్న కథ ఒకటి చెప్తాను చూడండి. అదేమంటే, జీవితంలో మనల్ని కొందరు కావాలనే రెచ్చగొడుతూ ఉంటారు కోపం రావాలి అని చెప్పేసి. ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నన్నే తీసుకోండి, నేను వీడియోస్ చేస్తాను డైలీ. నేను ఒక చిన్న యూట్యూబర్, ఇంకా అంత పెద్ద యూట్యూబర్ ఏం కాలేదు. డైలీ వీడియోస్ తీసి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. చిన్న యూట్యూబర్ నేను. ఈ చిన్న యూట్యూబర్ నేను పోయేటప్పుడు నన్ను కూడా వెనకాల ఎంతోమంది గేల్ చేస్తారు. ఓకేనా? దానికి కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా పని నాది, గేల్ చేసే పని వాళ్ళది. కానీ అటువంటి వ్యక్తులు ఉంటారు, రెచ్చగొడుతూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి స్పందించి అనవసరంగా స్పందిస్తే ఇబ్బందులు తప్పు అని మనకి ఒక మంచి మోటివేషనల్ కథ ఒకటి చెప్తాను చూడండి. అనగనగా ఒక రోజు ఒక అడవిలో ఒక పాము ఉంటుంది. ఆ పాము ఏం చేస్తుందంటే, నెమ్మదిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో ఆకుల పొదల్లో ఒక రంపము పాము నడుము పైన గుచ్చుకుంటుంది. అంటే ఆకుల మధ్యలో ఒక రంపం ముడిపోయి ఉంటుంది. పాము మెల్లగా పోతూ ఉంటే ఆ నడుముకి గుచ్చుకుంటుంది లైట్గా ఆ రంపం ఆకుల మధ్యలో. గాయం చిన్నదే అయినా కూడా ఆ పాములో కోపం ఎక్కువైపోతుంది. నన్ను ఏదో గుచ్చుకునింది అని చెప్పేసి తీవ్ర ఆగ్రహం రగిలిస్తుంది. అంటే పాముకప్పుడు నన్నే గాయపెడతావు నువ్వు అనే కోపంతో ఊగిపోతుంది. గాయానికి కారణము రంపమే అనుకొని పాము దాని మీద పడుతుంది. దాని యొక్క కూరలతో బలంగా కాటేస్తుంది. ఆ రంపం ఇనుములా గట్టిగా ఉండటంతో పాము యొక్క పళ్ళు విరిగిపోతాయి. అప్పుడు పాముకి ఇంకా కోపం ఎక్కువ వచ్చేస్తుంది. నొప్పి పెరిగితే కూడా కోపంకి ఎక్కువ కోపం వస్తుంది. ఎందుకంటే నన్ను ఇంకా కొడతావా నువ్వు అని చెప్పేసి కోపం తగ్గదు, ప్రతీకారం పెరిగిపోతుంది. వెంటనే పాము తన యొక్క పళ్ళ బలంతో సాధ్యం కాదు ఇది, నేను కాటేస్తే కూడా పండ్ల బలంతో ఈ యొక్క ఏదైతే గుచ్చుకుంటావు దానికి రంపమని తెలియదు. యాక్చువల్గా రంపమని తెలిస్తే ఇప్పుడు మనిషికైతే తెలుస్తుంది, పాములకి ఎలా తెలుస్తుంది? రంపమని తెలియదు. సో అది తెలుసుకొని అట్లాంటి పని చేయదు, తెలియదు యాక్చువల్ అక్కడ ఏం జరుగుతూ ఉంది అని చెప్పేసి. మనుషులు కూడా అంతే, తెలియకుండానే ఎందరో చేసేటటువంటి ఉచ్చుల్లో పడిపోతాము. తెలియకుండానే మనం రెచ్చగొట్టేస్తూ ఉంటారు. రెచ్చగొట్టేసినప్పుడు మనము వాళ్ళ యొక్క దీనికి మనం బలైపోతాము. అటువంటి బలి కాకూడదు. ఈ రంపము కాటేసినప్పుడు మళ్ళీ పళ్ళలో నుంచి రక్తం వస్తుంది, పళ్ళు ఊడిపోతాయి, పాముకి కోపం ఇంకా పెరిగిపోతుంది. సో దీన్ని ఇలా కాదు, రంపం నా శరీరంతో దీన్ని మొత్తాన్ని ఉచ్చు బిగించి చంపేస్తాను దీన్ని అని పాము డిసైడ్ అయిపోతుంది. అప్పుడు ఆ పాము ప్రమాదాన్ని గుర్తించలేని స్థితిలో ఉంది. అంటే ఆవేశం, కోపం ఎక్కువైపోయినప్పుడు మనకి విచక్షణ శక్తి కోల్పోతాం, ఆలోచించే శక్తి. చివరికి పాము ఏం చేస్తుందంటే రంపానికి ఫుల్గా చుట్టేసుకొని గట్టిగా ఒక నొక్కుతుంది. నొక్కినప్పుడు పాము కత్తిరించబడిపోతుంది, పాముని ముక్కలు అయిపోతుంది పాము. ఓకేనా? అప్పుడు రంపంకి ఏమీ కాదు, పాము మాత్రం చనిపోతుంది. కానీ ఇక్కడ చూస్తే నష్టం జరిగింది పాముకే, రంపానికి ఏమీ జరగల. అంటే మన జీవితంలో కూడా చాలామంది కావాలని చెప్పి మనల్ని మాటలతో ప్రేరేపిస్తుంటారు, మాటలతో రెచ్చగొడుతుంటారు. చిన్న సంఘటన పెద్ద సమస్యలా చూపించి మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ రెచ్చిపోయి మనం కోపంతో వ్యవహరిస్తే మనపైనే మళ్ళా విమర్శలు చేస్తారు. వాళ్ళు అట్లా చేసిరని చెప్పి మనపైనే మళ్ళీ తప్పుడు నిర్ణయాలు పెడతారు, ఆలోచన కోల్పోయే విధంగా చేస్తారు, మనకే నష్టం జరిగేటటువంటి విధంగా కూడా చేస్తారు. అందుకే ఎవరైనా రెచ్చగొట్టే స్వభావం ఉండే వాళ్ళని కొంచెం దూరమే పెట్టండి. వాళ్ళు ఒకవేళ రెచ్చగొడితే కూడా మీరు వెంటనే రియాక్ట్ అవ్వకండి, ప్రతిస్పందించకండి. ఒక క్షణం ఆగి ఆలోచించి వాళ్ళు చెప్తున్నది నిజమా కాదా అని చెప్పి మళ్ళీ డెసిషన్ తీసుకోండి. ఆ వెంటనే వచ్చేటటువంటి అంటే కోపము, ఆవేశము జీవితంలో లేనిపోయిన అన్నార్థాలకు ఇస్తుంది. అది చాలా చెడ్డది కూడా. ఈ యొక్క గుణం ఎవరి దగ్గర ఉంటే దాన్ని మార్చుకోవాలా అని చెప్తున్నా. నాకు కూడా సడన్గా అప్పుడప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యేటటువంటి ఆలోచనలు చాలా వస్తాయి. కానీ నేను కూడా అప్పుడప్పుడు చాలా వరకు కంట్రోల్ చేస్తాను. ఎందుకంటే సైకాలజీ చదువుతున్నాయి నడుము, దాన్ని బట్టి మనకి కొంచెం అర్థమవుతుంది మనిషి యొక్క గుణాలు, లక్షణాలు. దాన్ని నేను చదివిన దాన్ని మీకు షేర్ చేస్తున్నా. ఓకేనా? వీడియో నచ్చుంటే మాత్రం ఒక లైక్ చేయండి.
డైలీ నేను చెప్పేటటువంటి ఇన్ఫర్మేషను అందరికీ కావాలి అనుకుంటే, ఎవరెవరు కావాలనుకుంటే వాళ్ళందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. బై.